ఈ రోజు వచ్చి మేము పెప్పర్ గార్లిక్ చికెన్ రోస్ట్ చేస్తున్నాము. ముందుగా నూనె పోసుకోవాలా. నా కోసం చేయిస్తున్నారు. మాధవి కోసం ఎన్ని స్పూన్లు వేసా? 3 స్పూన్లు నూనె. ఎర్రగడ్డలు వేసేసి దోరగా వేయించుకునేసేయాల. ఇప్పుడు కొంచెంగా ఉప్పు అంట, కలర్ రావడానికి అంట. ఏది ఎర్రగడ్డలు రావడానికి కలరా? ఓకే. పసుపు కొంచెం వేసుకోండి. అంత చిన్నగా ఎట్లా నాకేం పడుతుంది, పక్కన ఏమని పడుతుంది. ఇంకా ఓకే. ఇప్పుడు దీంట్లోకి చికెన్ వేసుకోవాలంట. నీళ్ళన్నీ వేయకుండా జాగ్రత్త వేయమని చెప్తాను జయ. ఓకే, వేసేసిన అన్ని పెద్ద పెద్ద ముక్కలు వేసేసింది. కూరలోకి వేసుకోమంటే ఏదో వేసేసింది దీంట్లోకి. మీ ఇద్దరు చేస్తా ఉంటే నాకు నవ్వు వస్తుంది. బా గుమ్మ గుమ్మ వాసన వచ్చేస్తాను చూడండి అట్లే. ఇక్కడ వాటర్ బయటకు వచ్చేసింది కదా, ఇట్లా వచ్చినప్పుడు మనము ధనియాలు బాగా వేయించుకొని పొడి కొట్టుకుంటాం కదా, దాన్ని వేసి సూపర్ టేస్ట్ వస్తుంది. ధనియాలు కూడా వేయించి పొడి చేసిన ధనియాల పొడి. ఇంకా మనం అంటే టమోటా సాస్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే పెరుగు అయినా వేసుకోవచ్చు, ఆప్షనల్. పెరుగు కొంచెం వేసుకోండి. ఇప్పుడు బాగా కలపెట్టేసేయాలి. ఈ పెరుగులోనే బాగా ఉడికిపోయి ఈ వాటర్ తోని చికెన్ ముక్కలు. అప్పుడు బాగా మెత్తగా పోయకూడదు. ఫ్రై కంతా నీళ్ళు పోసినాం అనుకో టేస్ట్ మారిపోతుంది. చేస్తున్నావా? ఇట్లా ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఇట్లా ఎర్రగా ఫ్రై అవ్వాలంట. అంట నేను చెప్తాను, మీరు అలా ఆపి అడిగి ఎత్తప్పా. అట్టరా ఇంకా ముక్కనే ఏమన్నా చేస్తే వచ్చేస్తాను, నాకు అంత టాలెంట్ లేదని. ఈ మాదిరిగా ఎర్రగా ఫ్రై అవ్వాలంట. అంతే కదా? మంట తగ్గిస్తావా? ఈ మాదిరిగా బాగా రోస్ట్ చేసి కొంచెంగా కరేపాకు వేసుకునేయాలా. ఒక రెమ్మ కరేపాకు అంట. ఇంకా మనం అప్పుడే మసాలా పెట్టుకున్నాం కదా, కచ్చా పంచగా దంచుకున్న మసాలాని ఇప్పుడు ఈ మసాలా వేసేయాలంట. కరేపాకు కొంచెం. స్మెల్ భలే వస్తుందంట. చిన్నగా చెప్తాంది నాకు. బాగుంది కదా, పక్కింటికి కూడా వెళ్తుంది. అంటే కస్తూరి మేతి వేస్తే కస్తూరి మేతి కాదు, కేరళలో సోంపు ఎక్కువ యూజ్ చేస్తుంది. సో ఆ సోంపు వేసి స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది. చూడు నీకే తెలుస్తుంది కదా స్మెల్ ఎట్లా వస్తుంది. అదే పక్కింటికి కూడా వెళ్తా అది వాసన. అయిపోయిందా? అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. ఎరగట్లేవా? ఇంకేం లే, ఆల్రెడీ వేసేసింది. ఏం చేస్తుందో తోలుతా ఉండవా? ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలా. తర్వాత చేతిలో ఉంది కొత్తిమీర, అది కూడా వేసేయాలా. వేసి అయిపోయింది. ఇంక బాగా కొంచెం అట్ట కలిపెట్టేసినారంటే, అంటే ఉప్పు చూసుకొని లేకపోతే వేసి ఆల్రెడీ వేసాను ఫస్ట్ లో. ఏదో ఇట్లా నీట్ గా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఈ మాదిరిగా ఫ్రై అయింది లేదా చెక్ చేసుకోవాలంట. అయిపోయిందయ్యా. నోట్లోకి వేసుకోండి. ఎట్టుందా? బాగుందా? కన్ను ఎగరేసిందా? సూపర్ గా ఉంది. పర్లే మళ్ళీ దిష్టి పెట్టేస్తుంది. వేసేసి అయితే బాగుందా? నేను ఒక రవ్వ తిన్నందుకు. ఓకే.
భలే వచ్చింది రెసిపీ. బాయ్ మళ్ళీ చెప్పా.